సినీ ప్రపంచంలో క్రియేటివిటీ ఎంత ముఖ్యమో కాపీరైట్ వివాదాలు కూడా అంతే కామన్. ఒకరి కథను మరొకరు అనుమతి లేకుండా వాడడం, క్రెడిట్ ఇవ్వకపోవడం లాంటి ఇన్సిడెంట్స్ మనం తరచూ చూస్తూనే ఉంటాము. తాజాగా దురంధర్ 2 కథపై వచ్చిన వివాదం మరోసారి ఈ విషయాన్ని గుర్తు చేసింది. కానీ ఇలాంటి సెన్సేషన్ సంఘటన టాలీవుడ్లో దాదాపు 30 years క్రితమే జరిగింది. అసలు ఏం జరిగిందంటే 1989లో నందమూరి బాలకృష్ణ హీరోగా బాలకృష్ణుడు సినిమా ప్రారంభమయ్యింది. అదే సమయంలో మలయాళంలో మోహన్ లాల్ నటించిన ఆర్యన్ భారీ హిట్ అయ్యింది. ఈ కథ బాలయ్యకు బాగా సెట్ అవుతుందని భావించిన నిర్మాతలు రీమేక్ హక్కులను కొనుగోలు చేసి టైటిల్ను అశోక్ చక్రవర్తిగా మార్చి సినిమా పూర్తి చేశారు. ఇదే సమయంలో విక్టరీ వెంకటేష్ హీరోగా ధ్రువ నక్షత్రం కూడా సిద్ధమయ్యింది. ఆశ్చర్యంగా ఈ సినిమా కథ కూడా ఆర్యన్ కథలాగే ఉండడం పెద్ద చర్చకు దారితీసింది. 1989 జూన్ 29న ఈ 2 సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. అప్పటికే బాలయ్య ముద్దుల మామయ్యతో టాప్ ఫామ్ లో ఉన్నారు. కానీ రిజల్ట్ మాత్రం పూర్తిగా రివర్స్ అయ్యింది. వెంకటేష్ ధ్రువ నక్షత్రం సూపర్ హిట్ అవ్వగా బాలయ్య అశోక్ చక్రవర్తి ఫ్లాప్ అయ్యింది. ఇక్కడి నుంచే అసలు వివాదం మొదలయ్యింది. అశోక్ చక్రవర్తి నిర్మాతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, మేము హక్కులు కొనుగోలు చేస్తే అదే కథతో ఇంకో సినిమా ఎలా అంటూ ఘాటుగా స్పందించారు. ఈ వివాదంలో 2 సినిమాలకు పనిచేసిన పర్చూరి బ్రదర్స్ పై కూడా ఆరోపణలు వచ్చాయి. ఈ విషయం పెద్దదవుతున్న సమయంలో వెంకటేష్ స్పందిస్తూ, ఒకే కథ అని ముందే తెలిసి ఉంటే ఈ సినిమా చేసేవాణ్ణి కాదు అని క్లారిటీ ఇచ్చారు. మరోవైపు బాలకృష్ణ మాత్రం ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా సైలెంట్ గా ఉండిపోయారు. కొన్ని రోజులకు ఈ వివాదం సద్దుమణిగిన ఒకే కథతో వచ్చిన 2 సినిమాలు ఒకే రోజు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడడం టాలీవుడ్ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే సంచలనంగా మిగిలిపోయింది.